మంచి అద్భుతాన్ని నా కళ్ళకు కట్టినట్టుగా చూపించినటువంటి ముందుగా పైలోకంలో ఉన్న పరమాత్మునికి, ఆ తర్వాత నన్ను కానీ నా తల్లిదండ్రులకు ఎల్లప్పుడూ మా వెంటే ఉంటూ మమ్మల్ని ముందుకు నడుపుతున్నటువంటి ప్రధానోపాధ్యాయులు గారికి మరియు ఉపాధ్యాయ బృందానికి, వాళ్ళ దాంట్లో సగం నాతో పాటు పంచుకుంటున్నటువంటి నా యొక్క మిత్రులందరికీ, అలాగే వేదికలు అలంకరించినటువంటి పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఎంత ఆనందంగా ఉండాలో అంతే బాధలో ఉన్నాను. ఆనందం దేనికంటే 10th క్లాస్ అయిపోతుంది అని, బాధ అనేది 14 సంవత్సరాల నుంచి అండి నేను ఇక్కడ ఇదే స్కూల్, ఇంకా ఏ స్కూల్కి వెళ్ళలేదు. 14 సంవత్సరాల నుంచి నాకు తెలిసిన ఒక్కరే ఒక గురువు చండీ సార్ గారు. థ్యాంక్ యూ సార్, అది నా అదృష్టం. బాధ అనేది ఇప్పుడు మార్నింగ్ స్కూల్కి రాగానే చిన్నపిల్లలు అన్నయ్య అని కొంతమంది, నా యొక్క తమ్ముళ్ళు, నా యొక్క చెల్లెలను, వాళ్ళందరినీ నేను ఇప్పుడు వాళ్ళలో వదిలి వెళ్తున్నందుకు నాకు చాలా బాధాకరంగా ఉంది. నేను చూసింది ప్రిన్సిపల్ సార్ గారు దాంట్లో 5 టైప్స్ చూశానండి. 5 టైప్స్. ఒకటి, ఫస్ట్ నేను స్కూల్కి రాగానే రైట్ ప్రిన్సిపల్ సార్ అంటే ఇలా రైట్. తర్వాత కొంచెం ఒక 2-3 ఇయర్స్ తర్వాత సార్ దాంట్లో ఒక డాన్సర్ కనబడ్డారు నాకు, ఇది నెంబర్ 2. తర్వాత థర్డ్ వన్, సార్ ఒక రోజు మొబైల్లో చూపించారు సార్ చేసిన ఒక నాటకం, వన్ స్కిట్. అది చూసినప్పుడు ఒక యాక్టర్గా ఫీల్ అయ్యాను. సార్ యాక్టర్గా ఉన్నాను. తర్వాత ఒక సేవకుడిగా చూశానండి, ఇది మాత్రం 100% అన్ని నిజమే, ఇది నిజం. ఒక సేవకుడిగా, రోటరీ క్లబ్ మెంబర్, ఒక సేవకుడిగా చూశానండి. తర్వాత మొన్న వైజాగ్ టూర్కి వెళ్ళినప్పుడు ఒక ఫ్యామిలీ మెంబర్గా చూశానండి. ఒక ఫ్యామిలీ మెంబర్, మాటలు లేవు అంతే. నాకు ఈ స్కూల్కి వచ్చిన తర్వాత తెలిసిందండి లైఫ్ అంటే ఏంటిదని. ఒకరోజు దేవుడు, గాడ్ దేవుడు చిన్న శునకం కుక్కని తయారు చేసి, నీకు 30 సంవత్సరాలు ఇస్తాను, వెళ్ళిపో, గోడలోకి వెళ్ళిపో, నీకు ఇష్టం వచ్చి చేస్తా అంటే. అప్పుడు అంటుంది, స్వామి నేను ఏం చేయాలి స్వామి అంటే, అరువు, దొంగలు వస్తే పట్టుకోను, బయట పోయే వాళ్ళని చూసుకుంటే అర్చేసేయి అంటే. అయ్యో స్వామి నాకు 30 సంవత్సరాలే, వద్దే అండి, మీరు 20 సంవత్సరాలు తీసుకొని 10 సంవత్సరాలు నాకు ఇచ్చేయండి అంటే. సరే నీ ఆనందం నేనందుకు కాదంటానులే, తీసుకో 10 సంవత్సరాలు. సరే 10 సంవత్సరాలు ఇచ్చేసారు. తర్వాత కోతిని తయారు చేస్తారండి. కోతిని తయారు చేసి 30 సంవత్సరాలు ఇస్తున్నాను, నీకు కూడా మంచిగా అల్లరి చేసి అందరినీ నవ్వించి మంచిగా ఎత్తుకొని ఆడి పాడి ఉండండి అని చెప్తారు. అంటే అప్పుడు అంటే స్వామి నాకు కూడా అన్యాయం చేస్తున్నారా మీరు, కుక్కకేమో 10 సంవత్సరాలు ఇచ్చేసి నాకు 30 సంవత్సరాలు, ఇది కూడా అన్యాయం కదండి అంటే. సరే నీ ఆనందం, మళ్ళీ నేను ఎందుకు కాదంటాను, లేదు 10 సంవత్సరాలు తీసుకో ఇచ్చేస్తారు. తర్వాత ఆవు వస్తుందండి, ఆవును తయారు చేస్తారు. ఆవును తయారు చేసేసి 60 సంవత్సరాలు ఇస్తాను నీకు, 60 సంవత్సరాలు ఇస్తానంటే నువ్వు మంచిగా నువ్వు కష్టపడి సంపాదించి మంచిగా కష్టపడి అందరికీ ఒక ఉండేటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకు ఇచ్చేసి నీది నువ్వు చూసుకోంటే, అయ్యో స్వామి 60 సంవత్సరాలే, నాకు 20 సంవత్సరాలు చాలు, మిగతా 40 సంవత్సరాలు మీరు తీసుకోండి అని చెప్తారు. సరే అంటారు. తర్వాత మనిషిని తయారు చేస్తారండి. మనిషిని తయారు చేసి నీకు 20 సంవత్సరాలు ఇస్తాను తీసుకో అంటే, అప్పుడు మనిషి అంటాడు, ఏంటి 20 సంవత్సరాలే ఏం చేసుకోవాలి స్వామి, 20 సంవత్సరాలు నేనేం చేసుకోవాలి అంటే, మరి నీకేం కావాలి అంటే, వాళ్ళ దగ్గర ఉన్న తీసుకుని అన్నీ నాకు ఇచ్చేసి
అంటే సరే తీసుకోరా అని చెప్పేసి. అప్పుడు ఒక్కసారి ఆలోచించండి, 20 సంవత్సరాలు మనిషి జీవితంలో 20 సంవత్సరాలు ఒక సంతోషంగా ఉంటారండి. తర్వాత 40 సంవత్సరాలు తన కష్టపడి ప్రతి పైసా తన భార్యకు తన పిల్లలను చూసుకుంటూ ఉంటారండి. తర్వాత 20 సంవత్సరాలు కోతిలాగా తన మనమరాలను ఎత్తుకొని ఆడిస్తుంటారండి. తర్వాత 20 సంవత్సరాలు మాత్రం బయట కుర్చీ వేసుకొని వచ్చిపోయే వాళ్ళని చూసుకుంటూ అరుస్తుంటారండి. ఇదే అండి నేను నేర్చుకున్న సెంటెన్స్. స్కూల్లో ఇప్పుడు మాట్లాడే ప్రతి మాట నేను నేర్చుకుంది ఇక్కడేనండి. దానికి ఒక అర్థం కూడా ఇక్కడనే ఉంది. టీచర్స్, ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్క టీచర్ నాకు ఇప్పటి వరకు, ఎందుకంటే 14 years నుంచి కాబట్టి అందరు నాకు చెప్పారండి. ప్రతి ఒక్క టీచర్ చెప్పారు. కాబట్టి వాళ్ళందరికీ నా తరఫు నుంచి, మా క్లాస్ మెంబర్స్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నానండి. 10th క్లాస్ మా ఫాదర్ ఒకటే చెప్పారండి, డాడీ భయం అవుతుంది నాకు 10th క్లాస్ అనగా. అంటే భయపడడంలోనే పడడం ఉంటుంది.